నమస్తే. ఈరోజు నిన్న జరిగిన ఏదైతే బాలాసరలో IIITలో విద్యార్థి స్వాతిప్రియ ఆత్మహత్యకు సంబంధించిన విద్యార్థుల ఉద్యమంలో ఏబీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏబీపీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అక్కడ ఏం జరుగుతుంది ఏంటిది అనే విషయాల్లో కీలక పాత్ర పోషించిన ఏబీపీ లా స్టూడెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కొండ సాయి ప్రసాద్ ఈరోజు మన జనంగొంతు స్టూడియోకు వచ్చి ఉన్నారు. మన అసలు నిన్న జరిగిన బాసరలో జరిగిన విద్యార్థుల పోరాటంలో ఏం జరిగింది, అసలు ఎందుకు విద్యార్థులు ఇంత తీవ్రంగా అక్కడ మేనేజ్మెంట్పై కానివ్వండి, ప్రభుత్వంపై కానివ్వండి, ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు, ఈ విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మన స్టూడియోకు కొండ సాయి ప్రసాద్, ఏబీపీ లా ఫోరం కన్వీనర్ కొండ సాయి ప్రసాద్. నమస్తే అండి ప్రసాద్ గారు. ముందుగా నమస్తే అన్న. ఇప్పుడు మనకు మీరు నిన్న బాసరలో అక్కడ బాసర మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా అక్కడ విద్యార్థి లోకానికి మద్దతుగా ఉద్యమం నిర్వహించారు. ఎందుకోసమని ఇంత తీవ్రంగా మీరు బాసరలో మీ ఏబీపీ తరఫున పోరాటం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? స్వాతిప్రియ కూడా ఆత్మహత్య ఎందుకు చేసుకోవడం జరిగింది? నిన్నటి IIIT యొక్క ప్రోగ్రాం ఎలా జరిగింది అన్న? ముందుగా మనం చెప్పాలంటే బాసరా అంటే అమ్మవారి సన్నిధి. అది అవును, చదువుల తల్లి సరస్వతమ్మ సన్నిధిలో ఈరోజు ఇష్టానుసారంగా సూసైడ్ జరుగుతున్నాయి అన్న. మనం ఆత్మహత్యలు చూసుకుంటున్నాము. ఎలా ఉన్నాయంటే రోజుకు ఒక ఆత్మహత్య చేసుకున్న విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు విద్యార్థులు ఎవరు చదువుకుంటారంటే IIITలో మెరిట్ స్టూడెంట్స్ అన్న, 10/10 వచ్చిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ చిన్న వ్యవసాయం చేసేవాళ్ళు, లేబర్ పనిచేసే వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చి ఆనిముత్యాలు ఎవరైతే 10 GP వచ్చిన స్టూడెంట్స్ ఈరోజు ఈ IIITలో చదువుకుంటారన్న. అలాంటి IIITలో నెలకొకటి లేదా వారంకి ఒక సూసైడ్లు చేసుకోవడం ద్వారా విద్యార్థి లోకం అంతా కూడా IIIT పైన దృష్టి పెడతా ఉంది. ఈరోజు ఏదైతే ఏకైక IIIT తెలంగాణ ఉందంటే కేవలం బాసరనే. అలాంటి IIITలో ఆనిముత్యాలు ఒక్కొక్కళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటే నిజంగా బాధాకరంగా ఉందన్న ఒక విద్యార్థిగా. కాబట్టి మీరు అడిగారన్న, నిన్నటి ఏదైతే 16 నవంబర్ రోజు ఏబీపీ ఒక పిలుపునిచ్చింది. ఏమని? విద్యార్థులు కొన్ని డిమాండ్స్ ఉన్నాయన్న మా దగ్గర. మెయిన్గా ఏంటంటే విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే అన్న, ఈరోజు ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఏదైతే IIIT ఉందో, ఇలా విద్య ఏదైతే ఉందో ఇదంతా కూడా విద్య అంతా కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నది ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటనా, విద్యలు మంచిగా అందించాలి, విద్యార్థులు పల్లెటూరు నుంచి చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక పట్టణంకి వచ్చి ఈరోజు బాసర సన్నిధిలో చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు విద్య అందించాలి, మంచి ఫెసిలిటీ ఉండాలి, ఈ ఆత్మహత్యలన్నీ కూడా ఆపాలి. అలాగే ఏదైతే టీచింగ్ స్టాఫ్ ఉందన్న, టీచింగ్ స్టాఫ్ ఎలా అవుతుందో అంతే ఉంది ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద ఏదైతే రిక్రూట్మెంట్ చేసిందో అంతతో ఆగిపోయింది తప్ప ఈ యొక్క 10 సంవత్సరాలు చేసేది ఏం లేదు కూడా. అంటే మీరు కొత్తగా ఎవరిని కూడా టీచింగ్ స్టాఫ్ను రిక్రూట్ చేయలేదని ఆరోపిస్తున్నారు. అదే కదన్న, ఇప్పుడు ఎందరో మేధావులు చదువుకున్న ఉపాధ్యాయులు జాబులు కొట్టాలి, మేము మా ఒక కుటుంబానికి పోషించుకోవాలన్న ఒక ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో మనకు ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరికి వస్తుందన్న. కాబట్టి మా మెయిన్ అది కూడా మోటో ఏంటంటే టీచింగ్ స్టాఫ్ను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో అయితే మీరు చెప్పినట్టు ఏబీపీ నాయకులు మేము కూడా అందరం కూడా IIITకి వెళ్ళాము, సోషల్ మీడియాలో చూసే ఉంటారన్న. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే వేలాది విద్యార్థులు ఈరోజు మేము కాచిగూడ నుంచి కావచ్చు, సికింద్రాబాద్ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు, నల్గొండ నుంచి కావచ్చు, మెదక్ నుంచి కావచ్చు, నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈరోజు IIIT ముట్టడికి ఏబీపీ పిలుపునిస్తే మేమంతా పోతుండగా పోలీసులు అత్యుత్సాహం చూడండి అని ఒకసారి. మేము ఎప్పుడైతే కాచిగూడలో ట్రైన్ ఎక్కినామో నిజామాబాద్ వరకు 100 మంది మా ఒక నాయకులను అరెస్ట్ చేయడం జరిగిందన్న. అంతే, ఈ 200 కిలోమీటర్ల దూరంలో దాదాపు అంతే 100 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిజామాబాద్ దాటితే నెక్స్ట్ బాసర్ స్టేషన్. అవును, ఎక్కడ మేము ఏబీపీ వాళ్ళంటే భయము. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే ఒక రేవంత్ రెడ్డి ఉన్నాడో, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఇది ఎంత ప్లానింగ్ తో చేసిందంటే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్, ప్రతి భోగిలో 5 ఉన్నారన్న మాతోనే. మాకు తెలుసు ఉన్నారని చెప్పేసి తెలుసు. కాకపోతే మా మోటో ఏంటంటే మేము 5 గంటలకు మా ఒక అన్ని రెడీ మేము అందరం కూడా మా ఒక మోటో ఏంటంటే మేము
విద్యార్థులకు అక్కడ అప్రోచ్ కావాలి, వీసీ ఎవరైతే ఉన్నారో మాకు కలవాలి, మా ఒక డిమాండ్స్ చెప్పాలన్న ఉద్దేశంతో మేము పోతే ప్రతి ఒక్కొక్కరికి ఏదో ఒక సినిమా మూవీ లాగా చేజ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్కి వచ్చి చైన్ గుంజిరు. నిజామాబాద్లో ఎంత ఘోరం అంటే చైన్ గుంజి మరి విద్యార్థులకు అరెస్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చిందంటే ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నదన్న దీని గురించి. ఇంకొకటి నేను ఏం చెప్తాను అంటే మేము ఏదో రౌడిజం చేయడానికో ఇప్పుడు మావోయిస్టుల లాగా ఈ నక్సల్స్ లాగా మేము వెళ్ళి ఏదో గొడవ వేయడానికో లేదా ధ్వంసం చేయడానికో కేవలం విద్య అందించండి విద్యార్థులకు. మీరు ఏదైతే మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా మేము ఫ్రీ బస్సులు ఇస్తున్నాము, మేము రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, మరి విద్యార్థులకు మీరు ఏం చేసినా అని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఫ్రీ బస్ ద్వారా ఏమైంది, ఫ్రీ బస్ ద్వారా మహిళలందరికీ ఉచిత వచ్చింది, మేము యాక్సెప్ట్ చేస్తాం అలాంటి దానికి. కాకపోతే పెట్టుకునే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా పోవడం అనేది మేము దానికి యాక్సెప్ట్ చేస్తలేము. కాబట్టి మీరు ఫ్రీ విద్య అందించండి, ఫ్రీ వైద్యం అందించండి, దీని మీద మేము మీతో సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాలందరికీ కూడా మేము తెలియజేస్తామన్న. అయితే ఒక నిన్న జరిగిన సంఘటనే కాదు, దాదాపు మీరు చేస్తున్న ఉద్యమము నేను దాదాపు 10 సంవత్సరాలను చూస్తున్నా. ఈ బాసర IIIT మీద ఎందుకు ఇంతగానో ఫోకస్ చేస్తున్నారు, ఎందుకు అక్కడ మరి సమస్యలు అధికంగా ఉన్నాయా, ఏం జరుగుతుంది అసలు బాసరలో? అక్కడ మనం చూస్తున్నామన్న మెయిన్ ఒకటి నేను సూసైడ్ల విషయానికి వస్తే నేను మీకు నేను ఏం జరిగిందో అఫీషియల్గా చూపిస్తానన్న. ఇక్కడ ఒక్కసారి కూడా కెమెరా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే 9 మంది విద్యార్థులు అన్న 2022 నుంచి 24 వరకు 9 మంది విద్యార్థులు చనిపోవడం అనేది నిజంగా బాధాకరం అన్న. ఎందుకంటే వీళ్ళంతా విద్యార్థులు కూడా సాయి ప్రసాద్ చూపిస్తున్నాడు 2022 28/8/2022లో రాథోడ్ సురేష్, 22/12/2022లో భానుప్రసాద్, 14/6/2023లో వడ్ల దీపిక, 15/6/2023లో బుర్ర లిఖిత, 7/8/2023లో జాదవ్ బబ్లు, 26/11/2023లో ప్రవీణ్ కుమార్, 22/2/24లో శిరీష, 15/4/24లో అరవింద్, 11/11 అంటే ఈ నెలలో 11వ తేదీన స్వాతి ప్రియ. అసలు ఎందుకు ఇంతమంది చాలా పెద్ద మొత్తంలో దాదాపు 1 2 3 4 5 6 7 8 9 మంది విద్యార్థులు ఉన్నారు ఈ 2 సంవత్సరాల కాలంలోనే? ఇది ఎందుకు అసలు బాసరలో ఎందుకు ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అసలు ఏంటి, ఏమైనా ప్రత్యేకంగా వ్యక్తిగత కారణాలతోటా, లేకపోతే విద్య బాగలేదన్న కారణంతోటా, లేకపోతే అక్కడ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ ఒక వేధింపుల వల్ల జరుగుతుందా ఇట్లాంటి ఇష్యూస్? మనం చూసాం. ఇప్పుడు విలువైన ప్రాణాలు ఎందుకు ఏ రకంగా వీళ్ళు భయభ్రాంతులు గురై సూసైడ్ చేసుకుంటున్నారు? మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్న. అవును, చాలా ఇంపార్టెంట్. విద్యార్థులు కదా, ప్రతి ఒక్క గ్రామానికి చేరుకోవాల్సిన విషయం ఇది. 9 మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళు విద్యకు దూరం అయినటువంటి కొన్ని కారణాలు ఉన్నాయన్న. ఇక్కడ ఏదైతే మనం స్వాతి విషయానికి వస్తే, స్వాతి ప్రియ విషయానికి వస్తే, అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి పోర్ట్రే ఎట్లా చేసిందంటే 6 పేజీల లేఖ రిలీజ్ చేసిందని చెప్పేసి మొన్నటిదాకా వైరల్ అయింది సోషల్ మీడియాలో కావచ్చు. మరి 6 పేజీలు రిలీజ్ అయింది. మరి 6 పేజీలు ఏముందో చెప్పగలిగినా? కేవలం 6 పేజీలు ఏముందంటే, నాకు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ప్రెషర్ ఉన్నది, నాకు విద్యార్థం అయితే, నేను ఒక గ్రామం నుంచి వచ్చిన స్టూడెంట్ని, నాకు విద్యార్థం అయితే లేదు, ఈ విద్యకు అనుకూలంగా నాకు వాళ్ళు చెప్పలేకపోతున్నారు సబ్జెక్టు అని చెప్పేసి ఆవేదన గురించి చెప్తున్నప్పటికీ వీళ్ళకు ఆ కుట్ర ఇదంతా ఎవరు చేసినారో కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే మీరు గమనించారా, అంటే అవి మీరు అబ్జర్వ్ చేశారా లేఖలు? ఆ లేఖలు మా దగ్గర అన్ని కూడా ఉన్నాయి. మేము ప్రతి విద్యార్థి మాతో టచ్ లో ఉంటారు. ఏబీపీ అంటే నాట్ జోక్. ఏబీపీ అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్. జూలై 9, 1949 అంటే 70+ ఇయర్స్ నుంచి కూడా విద్యారంగ సమస్యల పైన సమాజంలో పోరాట చరిత్ర ఎన్నో వేల ఉద్యమాలు చేసినటువంటి ఒక ఏబీపీ నార్మల్ గా ఒక మీడియా ముందుకు వచ్చి ఫేక్ రిపోర్ట్స్ చెప్పడం కానీ, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేయడం. కాబట్టి మేము పోయి అక్కడ ఆలోచించి అక్కడ మాట్లాడినప్పటికీ మాకు ఏం తెలిసిందంటే, స్వాతి ప్రియ అనే అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, ఒక అబ్బాయితో ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి చెప్పింది. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఏమన్నారంటే, సరే అమ్మా నీకు ప్రాబ్లం ఉంది కదా, నువ్వు ఒక్కసారి మీ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్రోచ్ కావండి అని చెప్తే, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే బ్లాక్ ఉంటుందో అక్కడికి వెళ్ళి నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్తే ఆమెకి హేళన చేసి ఆమెకి మనసు ఎట్లా గాయపరిచిందంటే, అయితే ఏమైంది చిన్నదే కదా అని చెప్తే ఆమెకు అర్థం కాలేదు. చిన్న మైనర్ అమ్మాయి, అప్పుడే 10th అయిపోయింది, ఇంటర్కి వచ్చింది, ఆమెకి ఏం చేయాలో తెలియదు. ఇక్కడనేమో పేరెంట్స్కి చెప్తేనేమో వాళ్ళకు ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఒక మాట చెప్పిన తర్వాత, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, సరే మేనేజ్మెంట్కు మాట్లాడండి అనేసరికంటే మేనేజ్మెంట్ దగ్గరికి అప్రోచ్ అయిందన్న. ఆ మేనేజ్మెంట్కు అప్రోచ్ అయిన సమయంలో వాళ్ళు అనే మాటలు, వాళ్ళు చెప్పే ఎంకరేజ్మెంట్ చేయకుండా డిస్కరేజ్ చేయడం వల్ల ఈరోజు
ఈరోజు కేవలం ఈ యొక్క హత్య ఈ యొక్క మేనేజ్మెంట్ చేసిందని సూటిగా చెప్తా ఉన్నాను అన్న. మేనేజ్ అంటే చెప్పుకున్నా కానీ మేనేజ్మెంట్ స్పందించకపోవడం అనేది ఇక్కడ నిర్లక్ష్యంగా కనబడుతుంది అంటారు. అంతేగాని కొన్ని ఇన్స్టిట్యూషన్ ఎట్లుంటుందంటే, అవును ఖచ్చితంగా ఇట్లాంటి ఏమంటారు హరాస్మెంట్ కానీ ర్యాగింగ్ కానీ ఇతరత్ర సమస్యల పట్ల మేనేజ్మెంట్ సీరియస్గా ఉండాలనేది చట్టాలు చెప్తున్నాయి. వాళ్ళు ఒక అమ్మాయికి బ్యాక్ బోన్ ఉండి సపోర్ట్ చేయాల్సిన మేనేజ్మెంట్ నిన్ను డిస్కరేజ్ చేసి ఈ రోజు ప్రాణాలు తీసిందని చెప్పి సూటిగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకొకటి అంటే ఎవరి పాత్ర ఉండొచ్చు అంత సీరియస్ అంటే మేనేజ్మెంట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఇంతకు అబ్బాయి అని కూడా అన్నారు కదా, అంటే మన వ్యక్తిగత హరాస్మెంటా లేకపోతే ఏదన్నా? ఇగో మనకు మెయిన్గా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ ఇది బాసర్ పోలీస్ స్టేషన్లో ఏదైతే ఎఫ్ఐఆర్ నంబర్ ఒకటి ఉంది. ఇది ఏంటంటే ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు అన్న, ఇక్కడ కూడా ఉంది. ఎవరైతే ఫాదర్ రవీందర్ పూరి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదరు కేసు పెట్టాడు అన్న, ఎఫ్ఐఆర్ చేశాడు. 108 అన్న, 108 ఏది సెక్షన్ 108 ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కొత్త సెక్షన్ ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఏదైతే ఇక్కడ ఆ ఒక సుసైడ్కు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు ప్రోత్సహించారో వాళ్ళ మీద జరిగేది అన్న 108 బిఎస్ అంటే. ఇంకోటి సెక్షన్ 3 సబ్ క్లాస్ 5 బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే మల్టిపుల్ పీపుల్ ఎవరైతే వీళ్ళంతా కూడా మల్టిపుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక వ్యక్తికి క్రైమ్కు ఫోర్స్ చేయడం కానీ క్రైమ్కు మీరు చేయండి అని ఎంకరేజ్ చేయని వ్యక్తుల పైన ఈ యొక్క సెక్షన్ 3 సబ్ క్లాస్ 5 అవుతుంది. ఈ ఎఫ్ఐఆర్ మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందే ఉంది ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ లో కూడా ఫాదర్ ఎంత ఆవేదన చెప్తున్నాడంటే ఒక 3rd ఇయర్ అబ్బాయి పేరు రాసినాడు ఇందులో, 2nd ఇయర్ గర్ల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇందులో. దాని తర్వాత రంధీర్ అని చెప్పేసి ఏఓ ఉన్నాడు అందులో. దాని తర్వాత పియూసి డీన్ పావని అని చెప్పేసి చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది ఈమె అన్నిట్లో కూడా. డీన్ పావని పియూసి ఈమె మొత్తం ఏమో అసోసియేట్ డీన్ అని చెప్పేసి ఈమె గత 2 సంవత్సరాల 5 నెలల నుంచి కూడా ఆమె యొక్క బాధ్యత నిర్వర్తిస్తుంది దాంట్లో. మళ్ళా దీని తర్వాత నాగరాజు అని చెప్పేసి స్టూడెంట్ వెల్ఫేర్ సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు అసిస్టెంట్, కేర్ టేకర్ శ్రావంతి అని చెప్పేసి. ఎంప్లాయీస్ పాత్రనే ఎక్కువ ఉంది వీళ్ళే. ఇప్పుడు నేను మీకు క్లియర్ గా వీళ్ళు ఒక్కొక్కల గురించి కూడా చెప్పగలుగుతాను. ఈ పియూసి ఎవరైతే అసోసియేట్ డీన్ ఎవరైతే పావని గారు ఉన్నారో ఈమె యాక్చువల్ గా ఒక అసోసియేట్ డీన్ టర్మ్ వచ్చేసి 2 ఇయర్స్ అన్న, 2 ఇయర్స్. మరి ఈమె 2 ఇయర్స్ 5 months ఉందంటేనే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ రాజకీయ ఈమెకి సపోర్ట్ ఉంది. దాని తర్వాత ఎవరైతే ఈమెకి అపాయింట్ చేసిన వాళ్ళు ఇది ఎక్కడ జరిగిందో కూడా మీకు చెప్పగలుగుతాను నేను. ఏదైతే జూన్ నెలలో 2022లో ఇక్కడ మాకు ఇబ్బంది ఉందని చెప్పేసి ఆ ఒక ఎవరైతే త్రిబుల్ స్టూడెంట్స్ వాళ్ళు వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ ఆ ఒక క్యాంపస్ లోపల నిరసన తెలుపుతూ ఉంటే ఆ రోజు సబితా ఇందర్ రెడ్డి కేటీఆర్ వెళ్ళారు అక్కడికి, క్యాంపస్కి వెళ్ళారు. ఆ క్యాంపస్కి వెళ్ళే సమయంలోన ఏమైందంటే మాకు సబితా ఇందర్ రెడ్డి ఒక హామీ ఇవ్వడం జరిగింది, మీకు వీసీ ఇస్తానని చెప్పేసి వెంకటరమణ ప్రొఫెసర్ అని చెప్పేసి అతనికి వీసీగా తీసుకొచ్చారు. ఎప్పుడు జూన్ అంటే అప్పుడు ఇచ్చిన తర్వాత ఆమె నెలలోనే వచ్చింది 2022లో వచ్చిన తర్వాత ఆయన వచ్చిన నుండి ఇప్పటి వరకు ఈ 9 అంటే 8 ఆయన జైన్ నుంచి 8 సూసైడ్లు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ఒక టర్మ్లోనే జరిగినాయి. ఆయన టర్మ్లో జస్ట్ వెంకటరమణ టర్మ్లోనే జరిగినాయి ఇవి. ఈరోజు ఆ వెంకటరమణ అనే వీసీ ఏం చేసిందంటే ఈ పియూసి ఎవరైతే అసోసియేట్ డీను, ఈ పియూసి అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అన్నది కూడా ఇంటర్మీడియట్ ఈ పావని డాక్టర్ పావని అని చెప్పేసి ఈమెకి ఈయన యొక్క దానికి ఏమంటారు రికమెండేషన్ తోటి తీసుకొచ్చి ఈమెకి అసోసియేట్ డీన్ చేశాడు. అప్పుడు ఆయన జాయిన్ అయిన 1 మంత్కి జాయిన్ అయిన తర్వాత చేసిన తర్వాత ఇప్పటి వరకు 2 సంవత్సరాల 5 నెలలు గడుస్తున్నా కానీ ఆమెకు మళ్ళీ ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి వీసీకి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వీసీకి కావచ్చు, ఆ ఒక యజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈరోజు ఆ ఒక విద్యార్థి ఈమె కూడా కలిసింది పియూసీ అసోసియేట్ డీన్ అంటే ఒక పెద్ద బాధ్యత. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు, ఒక స్టూడెంట్కి సస్పెండ్ చేయొచ్చు, ఒక స్టూడెంట్కు న్యాయం చేయొచ్చు, అదే స్టూడెంట్కి నష్టం కూడా చేయొచ్చు. ఇక్కడ నువ్వు చేసింది సపోర్టో న్యాయం కాదు, నష్టం మాత్రమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఫ్యాకల్టీ విధానం ఎలా ఉంది అక్కడ, టీచింగ్ విధానం కానీ ఫ్యాకల్టీ ఒక రిక్రూట్మెంట్ కానీ అసలు ఈ ఫ్యాకల్టీ విధానానికి వస్తే స్టడీ అయితే ఏముండదు అన్న.
నేను మీకు నేను ఒక పర్సెంటేజ్ కూడా చెప్తాను. ఎప్పుడైతే కొన్ని సంవత్సరాల కింద కొన్ని ఒక 4-5 ఇయర్స్ కావచ్చు, అంతకన్నా ముందు కావచ్చు, 90% స్టూడెంట్స్ పాస్ అవుతుండే. అవును, బాసరా ఐటీ అంటే చాలా ఫేమస్ మనకు. అప్పుడు ఒక ఎగ్జామ్ రాసి 10 GPA కొడితే ఫుల్ కాంపిటీషన్ ఉంటుండే. అబ్బా నేను త్రిబుల్ ఐటీ కోవాలి, నేను త్రిబుల్ ఐటీలో నేను చదవాలి, మా అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురావాలి, నేను సమాజంలో నాకు ఒక గుర్తింపు ఉండాలంటే త్రిబుల్ ఐటీ జాబ్ సీటు కొట్టాలి, నేను చదువుకోవాలన్న కోణ నుండి ఇప్పుడు నేను ఎందుకు త్రిబుల్ ఐటీకి రావాలి, నేను ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకోవడానికి రావాలన్న ఈ యొక్క దిగజారినంటే మనము ఈ ఎడ్యుకేషన్ మీరు చెప్పినట్టు ఈ ఎడ్యుకేషన్లో ఏముందంటే ఏముండదని ఒక ల్యాప్టాప్ ఇస్తారు, ఒక పెన్ డ్రైవ్ ఇస్తారు, మీరు చదువుకోండి అబ్బా అని చెప్పి చెప్తారు. అరే నాకు ఈ రోజు నాకు సబ్జెక్ట్ అర్థమైతలేదు, ప్లీజ్ నాకు దయచేసి సబ్జెక్ట్ చెప్పండి అని చెప్పేసి అంటే ఇట్లానే సేమ్ టార్గెట్ చేస్తారు. సబ్జెక్ట్ ఏదైతే నేను చెప్పాను కదా, ఈ 9 సూసైడ్లలో మెయిన్ ఆఫ్ ది సూసైడ్ మొత్తం కూడా ఈ యొక్క మేనేజ్మెంట్, ఈ యొక్క ఎవరైతే ఈ పేర్లు చెప్పారో మెయిన్ గా ఈ యొక్క వీళ్ళ కారణం వల్లనే జరిగింది 9 సూసైడ్. ఫ్యాకల్టీ సరిగా లేకపోవడం. ఫ్యాకల్టీ మీరు చెప్పండి అంటే టార్గెట్ చేస్తారు, ఇంటర్నల్స్ లో మార్క్స్ తీసేస్తారు, మళ్ళీ మీ పేరెంట్స్ ముంగర మీకు బ్యాడ్ చేస్తామంటారు, మీ మీద FIR కేసులు పెడతామంటారు, మళ్ళీ క్వశ్చన్ చేసినందుకు కేసులు పెడతారు, క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారు. అరే విద్య అందించండి అని అడగడానికి ఏం అందులో వీళ్ళకి డిఫికల్టీ ఉందో ఏమో. మీరు చెప్పండి, మీ పాత్ర మీరు జీతం తీసుకునేది కేవలం విద్య అందించడానికి. అవును, మీరు వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన అవసరం లేదు, కేర్ టేకర్ ఉంటారు వాళ్ళకి. మీరు విద్య అందించాలని చెప్పే శాలరీ తీసుకుంటారు తప్ప విద్య మాత్రం అందించడం లేదు. మెయిన్ రీజన్ దాని వల్లనే ఎంత సూసైడ్లు కూడా జరుగుతున్నాయి అన్న. మెయిన్ అంటే ఎంత నేను భవిష్యత్తును ఊహించుకొని కాలేజీకి వస్తే ఇక్కడ నాకు ఏం దొరకడం లేదు అన్న దాంట్లో అనే ఒక ఆత్మన్యూనత భావంతో ఇవన్నీ జరుగుతున్నాయి అంట. ఇప్పుడు ఎట్లుంటదంటే ఈ చనిపోయిన 9 మంది కూడా మైనర్సే జస్ట్ అప్పుడే SSC అంటే 10th నుంచే కదా 10th పాస్ అయ్యి వాళ్ళు ఇంటర్కి వెళ్ళి వాళ్ళు ఏదో సాధిద్దాం, మా అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకొద్దాం అంటారు. వీళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల, వీళ్ళు చేసే చిన్న డిస్కరేజ్ వల్ల, ఆ ఫోర్స్ వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మెంటలీ డిస్టర్బ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కు చెప్పుకోలేక సమాజంలో ఏమైతుందో మళ్ళీ చెప్తే నాకు ఒక అబ్బాయి హెరాస్ చేస్తుందంటే, నాకు ఒక మేనేజ్మెంట్ ఇట్లా హెరాస్ చేస్తుంది, నాకు డిస్కరేజ్ చేస్తుంది, ఫోర్స్ చేస్తుంది అంటే నమ్మరు కావచ్చు సొసైటీ అన్న దాంతో ఈ రోజు కేవలం స్ట్రెస్ తీసుకొని డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ కారణం మాత్రం ఈ యొక్క ఎవరైతే ఈ పేరును నేను చెప్పానో వాళ్ళు మాత్రమే అని చెప్పేసి నేను సూటిగా తెలియజేస్తున్నాను. మీ ABVP తరఫున అసలు ఈ బాసరా త్రిబుల్ ఐటీలో జరగాల్సిన మార్పులు ఏమున్నాయని కోరుతున్నారు? ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? మెయిన్గా మా డిమాండ్ ఏంటంటే హత్యలు మాత్రం తగ్గించాలన్న. ఈ హత్యలు మొత్తానికి ఉండొద్దు. ఎందుకంటే మనం 16 సంవత్సరాల్లో ఏదైతే ఈ కొన్ని సూసైడ్లు ఏవైతే ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు జరిగాయి 9 సూసైడ్లు వాళ్ళు చేసుకున్నారు, అవి 16 సంవత్సరాలు జరిగినాయి. అంటే డిఫరెన్స్ చూడండి, 16 సంవత్సరాల గ్యాప్ లో ఎన్ని అయితే జరిగాయో జస్ట్ ఈ 2 సంవత్సరాలు 22 నుంచి 24 దాకా. అంటే ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వీసీ పాత్ర ఎంత ఉంది, నీ వర్క్ ఏంది, నీ క్యాంపస్ ఎట్లుంది, నీ బాగోగులు చూసుకోవడము. ఇప్పుడు మరి నీ అసోసియేట్ డీను ఎవరైతే నువ్వు అపాయింట్ చేసినటువంటి వారు పని చేయకపోతే నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటున్నావు? అవును. కాబట్టి ఈ ఒకటి ఉంది. మా ఒక డిమాండ్స్ ఏంటంటే మీరు అడిగినట్టు విద్య అందించాలి, నాణ్యమైన విద్య అందించాలి, వాళ్ళకి ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్ పెట్టాలి, ఈ స్ట్రెస్ అనేది తగ్గించాలి, దాని తర్వాత ఆత్మహత్యలు అన్ని కూడా లేకుండా చేయాలి, దాని తర్వాత ఏదైతే టీచింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో అదంతా కూడా రిక్రూట్మెంట్ మొత్తం ఫుల్ చేయాలి. అందరికి కూడా ఈరోజు విద్య ఈ టీచింగ్ స్టాఫ్ ఫుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరికి జాబ్ దొరుకుతుంది, విద్యార్థులకు విద్య అందుతుంది. కాబట్టి ఇది ఉంది కాబట్టి అందరూ కూడా మేము ABVP మొత్తం పోరాడేది కూడా దీనిపైన. మా అజెండా మొత్తం, మా ఒక డిమాండ్స్ మాత్రం ఇదే అన్న. మెయిన్గా ర్యాగింగ్ లాంటి అంశాలు ఏమన్నా గమనించారా త్రిబుల్ ఐటీ కాలేజీలో మీరు? మనకు మెయిన్గా ర్యాగింగ్ అంటూ పర్టికులర్గా మనము ఎక్కడ వినిపించలేదు. కొన్ని హరాస్మెంట్ల వల్ల అబ్బాయి అమ్మాయికి ఏమో అనడము, అది అమ్మాయి వెళ్ళి మళ్ళీ మేనేజ్మెంట్కి చెప్పడం, మేనేజ్మెంట్ మళ్ళీ అబ్బాయికి సపోర్ట్ చేయడం, ఇది ఘోరమైన. అబ్బాయికి వార్నింగ్ చేయాల్సింది పోయి సపోర్ట్ చేయడం అనేది నిజంగా బాధాకరమైన. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ PUC డీన్ పావని అని, అసోసియేట్ పావని, ఈమె అసలు మనకు ముందుగా మనము క్లిక్ అయ్యేది ఒక చిన్న పిల్లడికి కూడా అర్థమైంది ఏంటంటే 2 సంవత్సరాలు 5 నెలలు ఎట్లా ఈమె ఇంకా కంటిన్యూ అవుతుంది, దీని వెనుక ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ అన్న. దీనికి త్వరలోనే మళ్ళీ మీ ముందుకి మీడియా ముందుకి మొత్తం అన్ని డీటెయిల్స్ తోటి మేము వస్తాము. వీలైతే ఎవరైతే నేను మళ్ళీ మీరు చెప్తున్నానని ఎవరైతే ఇందులో ఉన్నారో ఈ థర్డ్ ఇయర్ అబ్బాయి కావచ్చు, గర్ల్స్ కావచ్చు, మెయిన్గా ఈ రంధీర్ AO కావచ్చు, దాని తర్వాత PUC డీన్ పావని కావచ్చు, నాగరాజు కావచ్చు, కేర్ టేకర్ శ్రావంతి కావచ్చు, వీళ్ళందరి మీద కూడా నేను ఇంకా కొన్ని రోజుల్లో NHRCలో కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము కంప్లైంట్ ఇస్తున్నాము. అప్పుడు మీరు ఏమైనా ఉంటే ఆ ఒక జ్యుడిషియరీ దాంట్లో మీరు తీర్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నామన్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే
అంటే ఇక్కడ ఈ బాసర ఐఐటిలో విద్యార్థులకు అందించే సెమిస్టర్ విధానంలో కూడా మార్పులు జరిగినాయి అనే ఆరోపణలు వస్తున్నాయి. అవి ఎంతవరకు వాస్తవం? ఇది నిజంగా బాధాకరమైన ఏదైతే ఇది చేంజ్ అయింది కూడా మళ్ళీ రీజన్ ఇందులో మళ్ళీ అసోసియేట్ డీనర్ పావని గారే ఉన్నారు ఇందులో కూడా. ఏదైతే 2 సెమిస్టర్స్ ఉంటే యూస్ఫుల్ ఏంటంటే ఇప్పుడు మేము చదువుకున్నది కూడా 2 సెమిస్టర్లే, ఇప్పుడు డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్ కూడా చదువుకున్నది 2 సెమిస్టర్లే. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే టూ సెమిస్టర్స్ టైం వస్తే సిలబస్ కవర్ అవుతుంది. ఒక 3-4 నెలలు ఒక సెమిస్టర్ ఉంటుంది, మళ్ళీ ఒక 3 నుంచి 4 నెలల్లో ఇంకో సెమిస్టర్ ఉంటుంది. దీనివల్ల సిలబస్ కవర్ అవుతుంది, ప్లస్ ఎగ్జామ్ రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈమె ఈ ఇయర్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ వరకు ఒకటే విధానం ఉంటే ఈమె మోనార్క్ ఎలా ఉందంటే ఈమె సిస్టము ఒకటే సెమిస్టర్ 2 ఉండదు, సెమిస్టర్ పర్ ఇయర్ ఒకటే ఉండాలని చెప్పేసి పట్టుపట్టి ఏదైతే 2 సెమిస్టర్ల నుంచి ఒకటి దానికి తీసుకొచ్చింది. అంటే దీని వెనుక ఆమె ఆలోచనలు ఏమున్నాయని చెప్పేసి ప్రశ్నార్థంగా మారింది ఇది. అయితే ఇంకొకటి కూడా మీరు చెప్పినట్టు ఏదైతే ఈ సిస్టమ్ ఉందో ఈ సెమిస్టర్ సిస్టము ఈ 2 సెమిస్టర్ ఉంటే మాకు యూస్ఫుల్ అవుతుంది. అంటే ఇంతకుముందు లేదు, ఇలా లేదు, మొన్నటి వరకు లేదు, లాస్ట్ ఇయర్ వరకు లేదు. మరి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థమవుతుంది. ఎందుకు అలా కుదించడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఆమె ఆలోచనలు అర్థం కాని సిచ్యువేషన్ లో పడ్డాయి అక్కడ మేనేజ్మెంట్ మొత్తం కూడా. అయితే నేను ఏం చెప్తున్నా అంటే అక్కడ విద్యార్థులు కూడా ఆందోళన చేశారు. వీసీ ఎవరైతే ఉన్నారో వీసీలకు రిప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడ స్టూడెంట్ యూనియన్, ఫలితం లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే మెయిన్ గా ఈ సొసైటీ జరగడానికి మెయిన్ రీజన్ ఇది ఒకటి. ఏం చెప్తా ఉన్నారంటే సార్ మాకు ఈ యొక్క విధానం ఏదైతే 2 సెమిస్టర్లు ఉన్నాయో ఇది లేకుండా పోతే మాకు సిలబస్ కవర్ అయితే లేదు, సిలబస్ కవర్ కాకపోతే మేము చదువుకోలేకపోతున్నాము. మళ్ళీ మీరు హాలిడేస్ ఇస్తున్నారు, హాలిడేస్ తర్వాత వెంటనే ఎగ్జామ్ పెడుతున్నారు, కాబట్టి మాకు ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల మేము చేయలేకపోతున్నాం అంటే మా ఇష్టము అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం వల్లనే ఈ యొక్క స్ట్రెస్ వల్ల చాలా ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకటి ఇందులో గమనించిన అంశం ఏంటంటే ఇప్పుడు బాసర త్రిబుల్ ఏదైతే ఎంత ఉత్సాహంగా విద్యార్థులు చేరుతారో అందులో చేరిన తర్వాత కొన్ని రోజులకే నిరుత్సాహంతో చాలా మంది డ్రాప్ అవుతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా? అవునవును, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదైతే ప్రతి సంవత్సరం కూడా 1500 మంది స్టూడెంట్స్ చేరితే 1500 మంది స్టూడెంట్స్ ఏదైతే విద్యార్థులు 10th పాస్ అయ్యి ఎస్ఎస్సి పాస్ అవుట్ అయ్యి త్రిబుల్ ఐటీలో 1500 మంది స్టూడెంట్స్ చేరితే 2 సంవత్సరాలు నేను కేవలం ఇంటర్ ముగింపు అయ్యే వరకు 700 స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు. సగం మంది వెళ్ళిపోతున్నారు. ఈ రోజు నువ్వు 60% ఆఫ్ ది 50% ఆఫ్ ది స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారంటే నువ్వు త్రిబుల్ ఐటీ యొక్క రెప్యుటేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయింది ఆలోచించవచ్చు. అరే విద్యార్థులు 1500 మంది విద్యార్థులకు కూడా మళ్ళీ ఇంకోటి ఎవరైతే వీళ్ళకు ఈ 4-5 ఈ అసోసియేట్ డీన్ కావచ్చు, ఏఓ కావచ్చు, దాని తర్వాత ఈ యొక్క కేర్ టేకర్ కావచ్చు, ఆ వెల్ఫేర్ స్టూడెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళకి ఫుల్ టు ఫుల్ మార్క్స్ ఇస్తారంట వీళ్ళు ఇంటర్నల్స్లో. లేకపోతే సేమ్ ఇదే నువ్వు నాకు సపోర్ట్ చేస్తలేవు, నువ్వు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని ఇంటర్నల్స్ మార్క్స్ ఇవ్వడము, మెంటల్లీ వాళ్ళకు డిస్టర్బ్ చేయడము, స్ట్రెస్లోకి తీసుకెళ్లడము, సూసైడ్కు కారణకులంతా కూడా వీళ్ళే అని చెప్పేసి ఎఫ్ఐఆర్లు సేమ్ టు సేమ్ ఇదంతా కూడా వాస్తవంగా జరుగుతూ ఉన్నదన్న అక్కడ బాసర్లో. విద్యార్థులు చదువు చెప్పాల్సిన బదులు వాళ్ళే అరేంజ్మెంట్ చేసి చంపుతా ఉన్నారు ఇక్కడ. ఇదే బాధాకరం. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రిప్రజెంటేషన్ వీళ్ళు ఉంటారు 2-3 సంవత్సరాలు ఉంటారు, 10 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. కాకపోతే బాసర అమ్మ సరస్వతమ్మ చదువుల తల్లి ఒడిలో యొక్క త్రిబుల్ ఐటీ అనేది ఉంటది లైఫ్ లాంగ్ ఉండే ఆ రెప్యుటేషన్. మీరు మీ యొక్క స్వార్థం కొరకు మీరు సిస్టర్లు మారుస్తారు, ఎగ్జామ్ సిస్టమ్ మారుస్తారు, అక్కడ ఉన్న మెసేజ్ సిస్టాలు మారుస్తారు, దాని తర్వాత మీరు అరేంజ్మెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు, అరేంజ్మెంట్ అయిన వాళ్ళకి డిస్కరేజ్ చేస్తారు. మీరు చేయడం వల్ల ఈ యొక్క త్రిబుల్ ఐటీ రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఏబీవీపీ సహించదు. ఒకవేళ ఏబీవీపీకి ఎక్కడైనా విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఒత్తిడి ఉందంటే, విద్యార్థులకు ప్రాబ్లం అవుతుందంటే, ఈ యొక్క సమాజంకు ప్రాబ్లం వస్తుందంటే మాత్రం ఏబీవీపీ ఎక్కడ కూడా సహించదు. ఏబీవీపీ ముందడుగుంటుంది. ప్రతి మిగతా స్టూడెంట్ ఆర్గనైజేషన్ మాకు డిఫరెంట్ ఏంటంటే మనం నేషనలిస్ట్ ఐడియాలజీతో ఉన్నది. మనకేంటంటే పునర్నిర్మాణం, దేశ పునర్నిర్మాణము ఏదైతే ఒక న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ కావచ్చు, విద్య అందించాలి ప్రతి ఒక్కరికి కూడా, వైద్యం అనేది దాని మీద ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఏబీవీపీ ఏ రోజు కూడా డబ్బుల కోసమో లేదా అక్కడికి పోయిన తర్వాత ప్రశ్నించిన తర్వాత సైలెంట్ అవ్వడం అని చెప్పేసి ఏ రోజు కూడా చేయలేదు. కాబట్టి ఈ యొక్క యజమానం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏబీవీపీ నిన్నటితో 16 నవంబర్తో అయిపోయింది అనుకోకండి. ఇప్పుడే మా యొక్క ఉద్యమం స్టార్ట్ అయింది. రేపటి నాడు మీ మీద ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇస్తాము, హైకోర్టులో కంప్లైంట్ ఇస్తాము. మీకు ఏ విధంగా మీకు తీసుకురావాలో బయటికి ఆ విధంగా మీకు శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి ఈ యొక్క ఏబీవీపీ నాయకుడిగా మీకు సూటిగా హెచ్చరిస్తా ఉన్నాను.
నమస్తే అండి. చక్కని విషయాలు విద్యార్థి లోకానికి మీ ఏబీపీ తరఫున అందించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాలేజీల్లో జరిగే అవినీతి కానీ అక్రమాలు కానివ్వండి, ఇట్లాంటి హరాస్మెంట్స్ కానివ్వండి, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కొన్ని సమస్యలు అర్థం కాకపోవచ్చు. అట్లాంటి అర్థం కాని విద్యార్థుల తరఫున అర్థం చేయించాల్సిన విషయాల్లో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ముందుకు రావడం చాలా చక్కని విషయం. అదే అందులో బాగా దానికంటే ముందు ఏబీపీ కూడా ఈ అంశాల్లో గత 70 సంవత్సరాలుగా కూడా మనం విద్యార్థి లోకానికి అందిస్తున్న సేవలను మనం చూస్తూ ఉన్నాం. చక్కని విషయాలు అందించినందుకు ధన్యవాదాలు.